ఎక్కడికి వెళ్తావే? ఒరేయ్, వదిలేయడం ఈజీనేరా, పట్టుకోవడంలోనే ఉందిరా ప్రేమ గొప్పతనం. అయితే మన ఇచ్చేవరన్నా ట్రాన్స్ఫర్ పట్టుకోండి, వదిలేస్తే ఎంత గొప్పకుంటుందో తెలుస్తుంది. అమ్మ వద్దు ప్రసాద్, ఇది ఆఫీస్. ఏదో లాడ్జ్ లో రూమ్ మెయింటెనెన్స్ సడన్ గా వచ్చినట్టు బిహేవ్ చేయక. ఏం కావాలో చెప్పి తగలడు. నీరజ గారు సారీ అండి, కార్తీక్ తో మాట్లాడొచ్చా? మాట్లాడు, కానీ ఈసారి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసుకుని రా, ఓకేనా? ఓకే. నీ కాఫీ నీకే పరమ దరిద్రంగా ఉంటే నేను తాగితే డైరెక్ట్ పడెక్కెత్తనేమో. తాగి చూడండి, ఈ మధ్య మన ఇంట్లో ఫంక్షన్లు ఏం జరగట్లేదు, అందరినీ పిలిచి భోజనాలు పెట్టద్దాం. అమ్మ వదిలే. ఆ దేహానికి ఇందులో ఏం సరిపోతుంది? పెద్ద డేక్షాలో ఇస్తే వాటర్ పైప్ స్ట్రాలా పెట్టుకుని పీలుస్తాడు ఈయన. నేను ఒబేసిటీ వల్ల లావేను సార్, ఎక్కువగా తిన్నాం. అదేంటో, కొంతమంది తక్కువ తిన్నా తిమింగలంలా ఉంటారు, ఇంకొంతమంది ఎంత తిన్నా కాకి ఏకలా ఉంటారు. మిమ్మల్ని కాదే, సెల్ల కనిపెట్టినోడు ఎక్కడున్నాడో కనిపెట్టి ముందు ఆడికి సమాధి. ఆడెప్పుడో సమాధిలోకి దూరేశాడు. దూరేసి దర్జగాడు బానే పడుకున్నాడు. ఇవన్నీ కట్టలేక మాకు తోలు తీరిపోతుంది. అబ్బా, ఫ్యూచర్ అంతా ఫోన్ లోనే ఉందండి. ఫ్యూచర్ అంతా ఫోన్ లోనే ఉందా? మార్చరీలో ఐసు ముక్కల మధ్యన పడుకోబెట్టేస్తాను ఇద్దరు. నేను ఒరేయ్, భార్యాభర్తల బంధం గురించి ఓ బెంగాలీ కవి ఏమన్నాడో తెలుసా? ఏంటి, బెంగాలీ కవిత్వాలు కూడా వచ్చేస్తున్నాయా మీకు? నిన్ను చేసుకున్నాక అప్పుడప్పుడు తెలియకుండా మోషన్సే వచ్చేస్తున్నాయి. బోడి కవిత్వాలంతా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇంతకీ ఏమన్నాడో చెప్పండి ఆడికి. The relation between two people of the family must be son and ఒడియం, not should be a ఒడియం and water. ఎప్పుడో గ్రూప్ లో చదివిన మెసేజ్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే కాకపోతే మళ్ళీ అడగ. అర్థం కాకుండా చెప్పి అడగొద్దంటే అట్లా కడిగింది. అదేంటో చెప్పండి. చెప్తా. భర్త సూర్యుళ్ళ మామూలుగా చెప్పే. భర్త సూర్యుల్లా ఉంటేనే వైఫ్ అనే ఒడియం కరకరలాడుతూ ఉంటుంది. వాటర్ లా ఉంటే ఒడియం మెత్తబడిపోద్ది, సంసారం సప్పబడిపోద్ది. ఇందులో ఎంత ఉందా? ఉంది. వీడికి ఇంకో కొటేషన్ కొట్టాలి. ఒరే, ఎక్కడికి వెళ్ళిపోతా నేను. పర్లేదు ఉండు. ఎక్కడికి వెళ్తావే? ఒరే, వదిలేయడం ఈజీనేరా, పట్టుకోవడంలోనే ఉందిరా ప్రేమ గొప్పతనం. అయితే మన ఇచ్చేవరన్నా ట్రాన్స్ఫర్ పట్టుకోండి, వదిలేస్తే ఎంత గొప్పకుంటుందో తెలుస్తుంది. అమ్మ వద్దు. మరి కుదిరినప్పుడల్లా కొటేషన్లు కొడుతుంటే కింద కామెంట్స్ లో వేసుకుంటున్నారు, అర్థం అవుతుందా? కదా. ఒరే, కొటేషన్లన్నీ క్యాన్సిల్, ఒడియాన్ని వదిలే. కార్తీక్, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. నీరజ్ గారు, నాతో వర్క్ ఉంటేనే ఇక్కడ ఉండండి, లేదంటే. హెయిర్ ఎక్కువ ఉంది కదా, నీ తల్లో పేర్లేవా? యావండి, ఆఫీస్లో మాట్లాడే టాపిక్స్ అనేవి తల్లో పేలున్నాయా ఈలున్నాయా మీకెందుకండి? సారీ కార్తీక్. కార్తీక్, నీ హెయిర్ స్టైల్ సిల్కీగా ఉంది. ఏ షాంపూ వాడతా? యాసిడ్ వాడుతుంటానండి. పేలు చచ్చిపోతాను కదా. నీరజ్ గారు, నాకే ఎందుకండి ఈ టార్చరు? అది ప్రేమ. కార్తీక్, సారీ. ప్రసాద్, ఎందుకు వచ్చా, ఎందుకు వెళ్తున్నావు? అదే, మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టుంది. ప్రసాద్, ఇది ఆఫీస్. ఏదో లాడ్జ్ లో రూమ్ మెయింటెనెన్స్ సడన్ గా వచ్చినట్టు బిహేవ్ చేయక. ఏం కావాలో చెప్పి తగలడు. నీరజ గారు సారీ అండి, కార్తీక్ తో మాట్లాడొచ్చా? మాట్లాడు, కానీ ఈసారి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసుకుని రా, ఓకేనా? ఓకే. ఓకే. ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇస్తావు కార్తీక్? ఎన్నిసార్లు పెంచమంటావు? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలల క్రితమేగా పెరిగింది. ఏడుదేడుదే బూతులు మాట్లాడ కార్తీక్. 25,000 ఉన్న శాలరీని 26,500 చేసావు. 1,500 పెంచితే ఇంక్రిమెంట్ అనరు, దారి ఖర్చులు అంటారు తెలుసా? రావు గారు కూడా నీలాగా పెంచమని కంప్లైంట్ చేస్తున్నారా? రావు గారు హౌస్ ఓనర్ ఇంటది పెంచారంట. ఇంక్రిమెంట్ పెరగలేదు కదా, కనీసం రెంట్ అనే పెరిగిందని ఆయన సాటిస్ఫై అయిపోయాడు. నీతో ఏదో తలనొప్పి అయిపోయింది ప్రసాద్. శాలరీ పడలేదు, ఇంక్రిమెంట్ కావాలి, ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోయింది. ఎప్పుడు ఇవేనా? ఏదైనా కొత్తగా చెప్పొచ్చుగా. అన్నం తిన్నాక తేనుపులు వస్తున్నాయి కార్తీక్. అది నాకెందుకు చెప్తున్నావు ప్రసాద్? అంటే నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమన్నావు. కార్తీక్, ప్రసాద్, నీ మాట్లాడి సెట్ చేస్తా. నువ్వు థ్యాంక్ యూ నీరజ గారు, వెళ్ళొస్తాను. సారీ టు డిస్టర్బ్ యూ. జెస్సీ. జెస్సీ